అని ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకని ఎవరు వింటున్నారు ఎవరు వినడం లేదని కాదండి, మనకై మనమే మన ఇంట్లో కూర్చున్నా ఒక్కరోజైనా ఒక పేజీ అయినా రామనామం రాయడమో, రామకథను చెప్పడమో, 108 పాలు రామనామాన్ని జపం చేసుకోవడమో, కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే ఒక అద్భుతమైన మహామంత్రరాజం పార్వతీ పరమేశ్వరుడికి ఉపదేశం చేసినటువంటి ఆ మహత్తరమైన శ్లోకాన్ని ఒక్కసారైనా అనుకొని ఇంట్లో నుంచి బయటికి వెళితే మన దరిద్రం పోతుంది, మనకున్న కర్మ రహితమైపోతుంది, మనకేమైనా అపజయానికి సంబంధించిన వస్తే అవన్నీ పలాయనించి తెగిస్తాయి. శుభంని ఎదురుగా వచ్చి నీకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లారంటే రాముణ్ణి మర్చిపోకుండా సర్వకాల సర్వావస్థల యందు రాముణ్ణి మరవకుండా ఉండడమే నిజమైనటువంటి సౌభాగ్యం మనకి. అటువంటి రాముడు మనవాడై ఉండాలి. అందుకని సరస్సుతో చెప్తున్నానా, మైనాకుడితో చెప్తున్నానా, అక్కడ అధికారాన్ని ప్రయోజనం రాముడు నా నోటి నుంచి పలుకుతున్నాడా లేదా. అందుకని సుందరకాండ అంత గొప్పది. రాముడు కనపడకుండా రాముడు అడుగడుగునా వినపడుతూ ఉంటాడు సుందరకాండలో. అందుకని రామకథనంతా చెప్పాడు సరస్సుతో. ఏమమ్మా ఇంత గొప్పవాడు కదా రాముడు, మరి ఆయన సీతాన్వేషణ నిమిత్తం నన్ను పంపాడు, ఆయన కార్యానికి నువ్వు సహాయపడాలి కానీ ఇలా అడ్డుగా వచ్చి నోరు తెరిచి నిలబడతావా అని అడిగితే అలా వీలేదయ్యా, ఇది దేవతలు పెట్టిన పరీక్ష, నీవు నాకు ఆహారం కావాలని చెప్పారు, నా నోట్లోకి పోవాల్సిందే సురసాన్ని. వెంటనే ఆంజనేయుడు ఏం చేశాడు, సరస్సు నోట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే దేహాన్ని పెంచాడు. సరస్సు ఏం చేసింది, నోటిని ఇంకా పెంచింది. అది 10 యోజనాలు నోటిని పెంచితే ఈయన 20 యోజనాలు శరీరం పెంచాడు. ఇది 20 యోజనాలు పెంచితే ఆయన 30 చేశాడు. ఇలాగా మింగాలనేమో సరస, మింగ పడకూడదని ఆంజనేయుడు, ఇలా ఇరువురు కలిసి నోరేమో సరస పెంచుతుంది, హనుమేమో దేహాన్ని పెంచుతున్నాడు. ఆఖరికి 100 యోజనాల నిడివిగా ఆ నోరు తెరవడం ప్రారంభం చేసినటువంటి సురస అలా నోరు అప్పడించేసి ఒక దవడేమో కిందికి, ఒక దవడేమో ఆకాశానికి వెళ్ళెత్తుగా అంత పెద్దగా తెరిచిన నోట్లోకి సూక్ష్మ రూపంతో వెళ్ళిన ఆంజనేయుడు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసి అన్నాడమ్మా, నువ్వు అన్నట్టుగానే లోపలికి పోయాడు. మిగడంలో నీ పొరపాటు ఉందేమో కానీ లోపలికి పోవడంలో నా పొరపాటు అయితే లేదు అన్న ప్రకారం లోపలికి వెళ్ళాను, బయటకు వచ్చేసాను. నోరు ముయ్యకపోవడం నీ దోషం. నేను లోపలికి వెళ్ళిన తర్వాత నోరు ముయ్యకపోవడం నీ దోషం తప్ప, నేను అన్నమాట ప్రకారం వెళ్ళాను వచ్చాను కనుక పని తీరిపోయింది, నీకు నాకు చెల్లెన్నాడు ఆంజనేయ స్వామి. దీంతో స్వామివారి యొక్క బుద్ధి కుశలత బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సురస అంటే ఎవరండి? సురస అంటే మంచి రుచి, మంచి రుచి, మంచి రుచి. ఈ మంచి రుచి ఏం చేస్తుంది, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడో తిన్న చక్కెర పొంగలు గుర్తు తెస్తుంది. ఇవాళ ప్రసాదం అదే కూర్చునేమో, మళ్ళీ ఇంకోటి ఏమనుకుంటాడు, ఎప్పుడో తిన్న పులిహార. ఎక్కడ తిరుగుళ్ళో వాడు 5 ఏళ్ల వయసులో వెళ్ళి 5 రూపాయల నుంచి పులిహోర పట్లు కొనుక్కొని ఆ మెట్ట మీద సొగం కింద పోసి సొగం నోట్లో వేసుకున్న పులిహార గుర్తొచ్చి ఈ రోజైనా అలాంటి పులిహోర పెడతారో పెట్టరో, ఏం పెడతారో. ఇదండి రుచి. ఈ రుచి ఏం చేస్తుంది, ఎంతో కాలాన్ని వెనక్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలంటే మన వల్ల అవుతుందా? మనం ఏమైనా టెలివిజన్ పెట్టుకున్నా వెంటనే వెనక్కి ముందుకు తిరగడానికి అదే సినిమాలు చూపించినట్టుగాను అది అంత అదృష్టం మనకు లేదు. కానీ ఈ రుచి ఏం చేస్తుంది, అక్కడి దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తుంది. అంటే రుచి మానవుడి యొక్క మనస్సుని దగ్నం చేస్తుంది. ఎంత దూరం అక్కర్లేదండి. నంబూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 7 హిల్స్ అని ఒక హోటల్ వస్తుందండి మధ్యలో. ఎప్పుడైనా ఆగారా? ఆగుంటా. అసలు నేను హైదరాబాద్ నుంచి నంబూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం అదే మొదటిసారి మాతాజీ గారితో పాటుగా. అక్కడ దిగి ఒక ఐస్ క్రీమ్ తిన్నానండి 7 హిల్స్లో బయట. తర్వాత అండి హైదరాబాద్ అంటే నాకు ఐస్ క్రీమ్ గుర్తొచ్చేది. ఓహో, మాతాజీ గారితో పాటు వెళ్తే మధ్యలో ఆపి అక్కడికి వెళ్తే ఐస్ క్రీమ్ ఇప్పిస్తే అక్కడే తినాలి, వాడి దగ్గరే తినాలి, అంతకుముందు తినదే తినాలి. ఇది పాడుగానే ఐస్ క్రీమ్ ఎంత, దాని బ్రతికి ఎంత, దాన్ని కరిగిపోతే ఎంత, లోపలికి పోతే ఎంత, ఇంకో పదార్థంగా మారితే దాని రూపం ఎంత. ఇంత ఆలోచన కలిగిన ఇంత మనిషిని ఒక ఐస్ క్రీమ్ చూశారా ఎలా లాగేసిందో. నాలుగు ఇప్పుడు కూడా తరుస్తుంది ఐస్ క్రీమ్ అనగానే, అదే గుర్తొస్తుంది అన్నమాట. అదే సురస అండి, అదే సురస. 4 లాగేస్తుంటుంది. ఆంజనేయుడు అంటే వాళ్ళు అప్లై తీసుకోవాలంటుందండి సురస. కానీ ఆంజనేయుడు ఏం చేశాడు, దాన్ని మించి ఎదిగాడు ఆయన. అప్పుడు 4 బుద్ధి చెప్పాలి. ఏమే 4 ఇప్పుడు ఏ రకాల ఐస్ క్రీమ్ తిన్నావు, ఆ ఉన్నాయని నేను ఉద్ధరించినాయా, లేకపోతే జబ్బు తెచ్చిపెట్టి నేను జబ్బులు పాలు చేసినాయి, అలాంటి ఐస్ క్రీమ్ నువ్వెందుకు పోతావు అని కాస్త మనసుకు బుద్ధి చెప్పామనుకోండి, చెప్పుతో కొట్టినట్టుగాను ఇంక మనసు దాన్ని ఆలోచించు. అంటే
మనసు జారిపోవడం మన దగ్గరే ఉంది, మనసు నిలబెట్టుకోవడం మన దగ్గరే. జారిపోయే మనస్సుని బుద్ధి కుశలత చేత వెనక్కి మరల్చుకున్న వాడే నిజమైన ధన్యుడు. బుద్ధిని సరైన మార్గంలో పెట్టుకున్న వాడే ధన్యుడు. ఇక్కడ ఆంజనేయుడు ఏం చేశాడు? రసం ఎటు వెళితే అటు వెళ్ళాల, రసానికి లొంగుతున్నట్టుగానే చూపించి రసాన్ని జయించిన వాడండి. అందుకే నాలుగుని జయిస్తే నలుమూలలో జయించినట్టే అనేవాడు మన రామకృష్ణానంద స్వామి గారు. ఒక నాలుగుని జయించాలనుకోండి నలుమూలలో జయించినట్టే. అంటే ఒకటి మాట్లాడడం, రెండవది తినడం. ఈ రెండు కంట్రోల్లో ఉంటే ఎవరైనా రాణిస్తారండి ఇంట్లోకి. తినడం అదుపులో లేకపోయినా, అనడం అదుపులో లేకపోయినా మనిషి అంత దూరంలో కనపడగానే ఇక్కడ డోర్ వేసేస్తాడు. వస్తున్నాడు నాయనో వదిలిపెట్టాడు, అని వేసే ఉందరా వేస్తే వాడు అందులో పోతాడు. ఒకటి తినడం, రెండు అనడం, పంప గురించి ఈ రెండే. కాబట్టి ఇదే సురసని. ఈ సురసని ఆంజనేయుడు జయించాడు. అంటే ఆంజనేయుడు సుందరకాండ చదివి మనం ఏం నేర్చుకోవాలి? ఆంజనేయుడు వచ్చాడు, లంకలో ప్రవేశం చేశాడు, అమ్మను వెతికేశాడు, కనిపెట్టేశాడు, ఉమరించాడు, చూడమని తీసుకున్నాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, వనాన్ని ధ్వంసం చేశాడు, 20,000 మందికి ఎక్కువ చంపాడు, అక్షకుమారుని చంపాడు, బ్రహ్మాస్త్రం వేస్తే పట్టుబడలేదు, రావణాంతపురంలోకి వెళ్ళి సభలో మంచి చెప్పాడు, తొంత కాల్చుకున్నాడు, లంకకి పెట్టేశాడు, సముద్రంలో ఆపుకున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళాడు, మధురాన్ని ధ్వంసం చేశాడు, అక్కడి నుంచి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు, కౌగిలి భాగ్యాన్ని పొందాడు. అయిపోయి సుందరకాండ ఇంతసేపు చెప్పుకోవాలి. సుందరకాండకి ఎంత సుందరకాండ అండి. కానీ సుందరకాండలో విశేషం ఉంది. సాధనకి పనికొచ్చేటువంటి విషయాలు ఉన్నాయి, మనం చేసే పొరపాట్లు ఉన్నాయి సుందరకాండలో. అందుకని సుందరకాండ నిత్యము మనం చదువుకోవాలి. అప్పుడు సురస ఎప్పుడైతే అలా నిలబడిందో, జయించాడో, అప్పుడు హనుమతో అన్నది, నాయన దేవతలు నన్ను పంపినందుకు గాను చక్కగా ఇదిగో నీ బుద్ధి కుశలతతో నన్ను జయించావు కనుక సీత లంకలోనే నుండి హాయిగా నీకు కార్యసిద్ధి కలుగుతుంది, వెళ్ళు నాయన అని సురస ఆశీర్వదించింది. సరే అలా ముందుకు వెళ్తుంటే సముద్రంలో సింహిక అనేటువంటి ఒక స్త్రీ, అలాంటి ఒక రాక్షసి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహిక మానవుడిని ఎలా పట్టుకుంటుంది, ఆంజనేయ స్వామిని సింహిక ఎలా పట్టుకుంది అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా నీడ వెనకబడుతుంది కదా, సింహిక ఏం చేస్తుందంటేనండి మనిషిని పట్టుకోదే. దేని పట్టుకుంటుంది? నీడని పట్టుకుంటుంది. ఆ నీడని పట్టుకునేటప్పటికీ ఇంత మనిషి గమనం ఆగిపోతుంది. అంటే 6 అడుగుల మనిషి, 70-80 కేజీల మనిషి యొక్క వాడి బలాన్ని ఏదట్టింది? వాడి నీడని పట్టుకోవాలి. అంటే మానవుడికి కూడా గమనం ఆగిపోవడానికి కారణం మమకారం అనే నీడ, అహంకారం అనే నీడ. ఈ నీడే ఇంత మనిషిని కూడా పట్టుకుంటుంది. ద్రోణాచార్యుల వారి గురువు కదా భారతంలో, ఆయనకు తెలియదంటే అశ్వత్థామ చిరంజీవిని, అశ్వత్థామ ఎల్లప్పుడూ ఉండేవాడు అనేటువంటి విషయం ఆయన తెలియదా? ద్రోణాచార్యుడికి తెలుసు. కానీ అశ్వత్థామ హత కుంజరహ అంటే నా కుమారుడు చచ్చిపోయాడని ఎందుకు అనుకున్నాడండి ద్రోణాచార్యుడు? చావులేని నా కొడుకు చచ్చాడనుకోవడం ఎంత అబద్ధమండి. పైగా అతడు గురువు, ఆ గురువుకు తెలుసు అశ్వత్థామ చిరంజీవిని. మరి ఎందుకని అక్కడ మమకారం? ఆ మమకారం అండి, నా కుమారుడు వాడికి ఏదో అయ్యింది, అక్కడ ఇంకేదో ఇబ్బంది జరుగుతుందని ఆ ఒక్క మమకారం ఆలోచనే ద్రోణాచార్యుడు వారంతటి వాడిని బంధించి వేసి. అలాగే మనలో కూడా నాది నావాడనేటువంటి ఒక బంధనం అనేది మానవుడి యొక్క గమనాన్ని, భగవంతుని వైపు ప్రయాణాన్ని నిరోధించేలా చేస్తోంది కనుక ఈ మమకారం పట్ల, అహంకారం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంత మనిషిని కూడా పట్టుకొని ఆపగలిగేది ఏంటంటే సింహిక అనేటువంటి ఓ ఛాయాగ్రహిణి. ఛాయాగ్రహిణి అంటే నీడని పట్టుకొని ఆపేది. ఇంకో విషయం ఏంటంటేనండి, ఆంజనేయ స్వామికి సింహిక పట్టుకోగానే గమనం ఆగిపోయింది కదా. ఇప్పుడు తన ఒంటిని చూసుకున్నాడంటే, నన్ను ఎవరు పట్టుకున్నారు, నా గమనం ఎందుకు ఆగిపోయింది అని చూసుకుంటే ఎవరు కనపడలేదు. అప్పుడు ఆయన సుగ్రీవుడి మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సుగ్రీవుడి మాటలు ఎందుకు గుర్తుకు తెచ్చుకున్నాడు? గుర్తుకు రావడానికి కారణం ఏమిటంటే శ్రద్ధగా విన్నాడు కనుక గుర్తు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇంతమంది వానరులు విన్నా అందరూ లంకానగరాన్ని చేరాలి. ఇంతమంది ఉన్నా ఈ విషయాన్ని ఎవరు గుర్తుపెట్టుకోలేదు. అందుకనే ఎవరు గుర్తుపెట్టుకుంటారో, ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ళు మాత్రమే ఆ పనికి, కార్యానికి పూనుకోగలుగుతారు, ఆ కార్యంలో విజయం సాధించగలుగుతారు. అందుకని ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. సుగ్రీవుడు అంటే ఏం చెప్పుకున్నాం నిన్న? మంచి వాక్కు, కంఠం, అంటే గురుదేవుడి యొక్క బోధ. ఇప్పుడు నీకు కష్టకాలంలో
ఉన్నప్పుడు, నీవు వేదనకు గురి అయినప్పుడు నిన్ను ఏ వాక్యం రక్షిస్తుంది? గురువాక్యం. అప్పుడు సుగ్రీవుడి మాటలు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆయన చెప్పాడు, అబ్బాయి, ఆ లంకా నగరానికి చేరబోయే ముందర 100 యోజనాల సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో ఒక సింహిక అనే రాక్షసు ఉంటుంది. అది ఛాయాగ్రాహిని, నీడ పట్టుకుంటే గమనం పుట్టిపడిపోతుంది కనుక జాగ్రత్తగా ఉండాలనే విషయం సుగ్రీవుడు చెప్పిన మాటని గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే హనుమంతుడి శరీరాన్ని పెంచి ఈ సింహిక మీద చూస్తుండగానే పాతాళ ద్వారం లాంటి దాని నోరు తెరిచి హనుమంతుని మింగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సూక్ష్మమైన రూపంతో హనుమంతుడు ఏం చేశాడు? దాని ఆయువు పట్టును చూశాడు. బాగా నోరు తెచ్చింది కదా సింహిక, ఆ లోపల ఆయువు పట్టును చూసి దాని లోపలికి వెళ్ళి దాని పొట్టని చీల్చి అది గిలగిలా కొట్టుకుంటూ సముద్రంలో పడిపోగా హనుమ ముందుకు వెళ్ళడం చూశారు ఈ దేవతలు. ఇది హనుమ చేసిన 4వ అసాధ్య కార్యం అని చెప్పారు. అంటే మొదటిదేమో ఎవరు చేయలేని సముద్రం దాటడం, రెండవది సన్మానించిన మైనాకుని గెలవడం, మూడవది సురసానేయుడి నోట్లోకి వెళ్ళి బయటికి రావడం, నాలుగవది సింహిక అనేటువంటి వారిని చంపడం. ఈ సిద్ధులు గంధర్వులు ఆనందించి ఇలా అనుకున్నారు, హనుమంత ఈయనకి 4 లక్షణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ధైర్యము, రెండవది సూక్ష్మ దృష్టి, మూడవది తెలివి, నాలుగవది నేర్పు, పనిని సాధించడానికి కావలసిన నేర్పు. ఈ 4 ఉన్నటువంటి నీకు చక్కగా కార్యం నెరవేరుతుంది. ఈ 4 ఆయనకే కాదండి, ప్రతి కార్యానికి 4 అవసరం. ముందు నేను చేయగలనే ధైర్యం ఉండాలి, పనిలో సూక్ష్మ దృష్టి కావాలండి, బాగా తేలిగ్గా ఆలోచించగలిగి తెలివిగా ఆలోచించగలిగిన నేర్పు కావాలి. అంతేగాని మనకు అన్ని చోట్ల మొండితనం పనికిరాదు. సులువుగా చేసే కార్యాలు కొన్ని ఉంటాయి, ఆ సులువుగా చేసే పని నేర్చుకోవాలి. ఈ 4 ఉన్నవాడు తలపెట్టిన కార్యం దిగ్విజయమైపోతుంది. ఇప్పుడు అంతంత దూరంలో ఆయనకు అవతల తీరం కనిపించింది. వెళ్ళిపోతున్నాడు, ఒడ్డు కనబడుతుంది. ఆ తీరం పెద్ద పెద్ద వృక్షాలతో, కొన్ని పర్వతాలు, సముద్రాన్ని చేరుకోవడానికి వస్తున్న నదీమతుల ముఖాలాగా కనిపించాయి. ఎలా కనిపించాయి వాల్మీకి చెప్తాడు. ఆ పర్వతాలు, వృక్షాలు ఎలా ఉన్నాయంటే నది ఇలా వెళుతుందట, బాగా వేగంగా వెళుతూ అక్కడేదో కొండరాయి అడ్డు రాగానే ఆ కొండరాయిని తట్టుకొని మళ్ళీ ఈ వైపుకు మదలుతుందట. దీన్ని హనుమ ఎలా ఆలోచించాడో తెలుసా అండి? భర్త యందు అలిగి ఏదో అలకతో తన ఇంటికి పోవాలనుకున్న భార్యకి ఒక మంచి మనిషి కలిగిన వాళ్ళు అమ్మాలా ఉంటే ఎలాగమ్మా, కాస్త సర్దుకోవాలమ్మా, సంసారం అంటే మగాడు కోపడతాడు, నువ్వు కూడా కోపడితే ఎలాగమ్మా, కాస్త మంచి మాటలతో సంసారాన్ని దిద్దుకోమ్మా అని మంచి మాటలు చెప్తే వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆవిడ ఎలా మళ్ళీ తిరిగి ముఖం ప్రయాణమై భర్త సన్నిధానానికి చేరుతుందో ఈ ప్రవాహం కూడా అలా వెళ్ళి ఆ కొండను ఢీకొని ఇలా రావడాన్ని అక్కడ భార్యాభర్తల సమాగమంగా భావించాడు ఆంజనేయ స్వామి వారు. అంటే కనిపించే ప్రతి దృశ్యంలో మంచినే చూడాలి. ముందు అసలు మంచి చోట నేర్చుకున్నాం అనుకోండి, సగం పాపాలు మనకు రావు. లోకంలో పాపాలు ఎలా వస్తున్నాయంటే చెడుగా అనుకోవడం వల్ల, నిజ నిర్ధారణ చేయకుండా, తప్పులు తెలియకుండా ఒక వ్యక్తిని మనం నెపం వేయడం వల్ల ఇలాంటి పాపాలన్నీ వస్తాయి. అందుకని మనకు దృష్టి సరి చేసుకోమని చెప్పారు ఆంజనేయ స్వామి వారు. ముందు దృష్టిని ఆయన పవిత్రం చేసుకున్నాడు. కనిపిస్తున్న ప్రతి దృశ్యాన్ని కూడా భగవత్పరంగానే ఆలోచించాడు. ఇలా ఆయన అలా దిగగానే ఎలా ఉన్నాడట? త్రివిక్రమావతార రూపాన్ని ఉపసంహరించుకున్న వామనుడిలాగా కనిపించాడు అంటాడు. అంటే ఇప్పుడు వామనుడు అంటే ఎవరండి? నారాయణమూర్తి అవతారాల్లో ఒక అవతారం వామన అవతారం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు వామనుడిగా చెప్పబడ్డాడంటే ఇప్పుడు హనుమ ఎవరు? హనుమ ఎవరు అంటే రాముడికి ఆంజనేయుడికి వేరుందా? అక్కడ వేరుగా చూద్దామా మనం అంటే అలా చూడడానికి వీల్లేదయ్యా. వామనావతారం ఎంత గొప్పదో హనుమ కూడా అలాంటి వాడే. ఇంకా చెప్పాలంటే రాముడే ఇంకో రూపంతో వచ్చాడా అనిపించేంతగా కార్యం చేశాడు సుందరకాండలో. అంత గొప్పవాడు అన్నమాట. ఇలా చూస్తుంటే ఈ పువ్వులన్నీ కూడా హనుమ మీద రాలి శుభాన్ని పలికినట్టుగా అయిందంటే ఇప్పుడు అప్పటిదాకా రోమాలు కబుర్చుకున్నాయి కదా, ఇక ఇలా చిన్న రూపాన్ని ధరించేటప్పటికీ ఈ రోమాలు మెల్లగా తమ స్వస్థానాన్ని చేరుతున్నాయంటే ఇలా చేరే క్రమంలో హనుమ ఎగిరి దూకగానే ఆ చెట్లన్నీ పూలు రాల్చేసి ఈ లోపల రోమకోపాల్లో దిగబడిపోయి ఇలా పైన వెంట్రుకలు రాలిపో
ఈ పూల రెక్కలు కింద పడకుండా ఇప్పుడు హనుమ ఎలా ఉన్నాడు? ఓ నిలబడ్డటువంటి పుష్పశిఖరంలాగా కనిపిస్తున్నాడు అన్నాడు మనకి వాల్మీకి మహర్షుల వారు. అంటే ఇక్కడ హనుమ రూపాలన్నింటినీ మనం ఆనందంగా అనుభవించవచ్చు. స్వామికి బాగా పుష్పాలతో అలంకరణ చేసి నిండుగా పుష్పాలే కనిపించేట్టుగా, చిన్న వానర ముఖం మాత్రమే బయటికి కనిపించేట్టుగా అన్ని పుష్పాలతో స్వామి ఆచ్ఛాదింపబడి ఉన్నాడు అనుకోండి. ఆ రోజున లంకానగరం దాటిన తరువాత సముద్రం దాటిన ఆంజనేయుడు ఎలా ఉన్నాడో ఆ అలంకారం అది స్వామివారికి రోజు చేశారని ఒకసారి స్వామిని చూడగల నమస్కారం చేసుకోగలగాలి. ఇంకో విషయం ఏమిటంటే పుష్పాలతో వచ్చిన ఆంజనేయుడికి చాలా ఇష్టం అంటే, ఎందుకంటే ఆ పుష్పాలట రాముణ్ణి సీతని గుర్తు చేస్తాయి. ఎలా గుర్తు చేస్తాయి? మా గురువు గారు చెప్పారు. ఇక్కడ సీతమ్మ ఎక్కడ పుట్టిందండి? భూమిలో పుట్టింది. పూల మొక్క ఎక్కడ పుడుతుంది? భూమిలో పుడుతుంది. ఇప్పుడు ఈ మొక్క ఇలా వచ్చిన తర్వాత దానికి మొక్కలు వస్తాయి కదండి. పుష్పానికి మొక్కలు రావాలంటే ఏ కిరణాలు పడితే అది వికసిస్తుందండి? సూర్యుడు. రాముడు ఏ వంశం వాడండి? సూర్యవంశం వాడు. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూడగానే ఓ పుష్పాన్ని మనం హనుమకు పెట్టామంటే అది అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని గుర్తుకు తెచ్చి ఇది మా అమ్మ పుట్టిన స్థలంలో నుంచి పుట్టిందయ్యా, ఇది మా నాన్న వంశపు వాడైన సూర్య భగవానుడి యొక్క కిరణాల చేత వికసింపబడింది, అలా అయ్యా అమ్మ ఇద్దరూ నా దగ్గరికి వచ్చి నన్ను క్షేమం అడుగుతున్నారే, ఇలా పువ్వు తెచ్చిన ఈ భక్తుడికి సర్వ శుభాలు జరుగుగాక అని ఆంజనేయ స్వామి వారు అంటారు. అందుకని పుష్ప పూజ అంటే చాలా ఇష్టం. తమలపాకులు ఎందుకు ఇష్టం? ఏమైనా ఇంకే ఆకుతో పూజ చేయకూడదా? తమలపాకు ఎందుకు చేయాలి అంటే ప్రతి ఆకు హృదయం ఆకారంలో ఉండదండి. ఒక్క తమలపాకును చూడగానే మనిషి హృదయం ఎలా ఉంటుందో అంత హృదయాకారంలో ఉండేది తమలపాకు మాత్రమే. ఇప్పుడు తమలపాకు ఆంజనేయుడికి ఇస్తే ఏమని భావం చేస్తాడంటే వాడు హృదయాన్ని నాకు సమర్పించాడయ్యా, అంత హృదయాన్ని నాకు ఇచ్చిన వాడికి నేను ఏం చేయగలను, వాడికి రామానుగ్రహం కలుగుగాక అని ఆశీర్వదించడం తప్ప అని స్వామి వారు నాగవల్లి ధరార్చనని అందుకు ప్రేమిస్తాడట. అందుకని ఆయన పూజలో ఒక అర్థం ఉంది. ఆయన వేసుకునే బట్టలు కూడా, ఎందుకంటే సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారికి ఇష్టమని తర్వాత వాళ్ళు చెప్పారు కానివ్వండి, అసలు హనుమకి ఇష్టమైన రంగు ఏంటో తెలిసిన? తెలుపు. తెలుపు చాలా ఇష్టం. ఎందుకంటే పట్టాభిషేక సమయంలో రామచంద్రమూర్తుల వారు వస్త్రాలు తెచ్చి సీతమ్మకిచ్చి, సీత ఈ శుభ్రమైన తెల్లని వస్త్రాలు, ఇంత తెల్లని మాల, ఎవరు నీ హృదయానికి దగ్గరగా ఉన్నారో, నీకు ఎలాంటి కొడుకు పుడితే బాగుంటుంది అనుకుంటున్నావో, ఇతడు నాకు పుత్ర సమానుడు అని నువ్వు ఎవరిని అనుకున్నావో, ఆయన లేకపోతే నా జీవితం ఉండేది కాదు అని ఎవరిని నువ్వు లోకంలో అంత ప్రేమగా చూశావో ఆ ప్రేమకు పాత్రుడైన వారికి వస్త్రాలు ఇవ్వమ్మా అని చెప్పాడండి రామచంద్రమూర్తి. వెంటనే సీతమ్మ తల్లి సంకోచించకుండా కింద ఆంజనేయ వారికి ఇచ్చేసిందండి. ఆంజనేయ ఇవ్వ నీ బహుమతి. దాన్ని చూసి పొంగిపోయాడండి ఆంజనేయ స్వామి వారు. ఆనాడు అమ్మిచ్చింది ఆయనకి తెల్లటి వస్త్రాలు, తెల్లటి పూమాల, తెల్లటి హారము. ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఆ తెలుపు అంటే ఇష్టం. ఇంకోటి ఇష్టం అంటోయ్, పసుపచ్చ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సీతాన్వేషణం అప్పుడు స్వామివారు పోయి శింసుభా వృక్షంలో చిన్ని రూపంతో, పగడాల వంటి మూతితో, సూక్ష్మమైన రూపంతో, బంగారం వంటి కళ్ళతో, తేనె రంగు ఉన్నటువంటి దేహంతో, బంగారు కాంతితో అమ్మవారు చూస్తుండగా చిన్ని రూపంతో పసుపచ్చ గుడ్డగట్టుకొని కనిపిస్తాడండి ఆంజనేయ స్వామి. చాలా చిన్నవాడు. అందుకని అది తనకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం రామచంద్రమూర్తికి. మేఘశ్యామం ఈత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తు బోధాసితాంగం అంటారు కనుక అది ఆంజనేయ స్వామి వారు కూడా రాముడికి ఏది వస్త్రాన్ని ఇష్టపడతాడో అది ఇష్టంగా కలిగినటువంటి వాడు స్వామి వారు అన్నమాట. కాబట్టి ఆయన ఉండేటువంటి ఒక సౌందర్యానికి, ఆయన మనం చేసేటువంటి ఉపచారానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది కనుక ఆయన తెలుపు అంటే చాలా ఇష్టం. ఇంకా విశేషించి పుష్పాలంటే చాలా ఇష్టం. ఆ పుష్పాలలో తన తండ్రిని, తన తల్లిని, ఇరువురిని చూసుకుంటాడట. ఎప్పుడైతే పుష్పశిఖరంలాగా తన దేహం అయ్యిందో ఓసారి ఇలా తేరిపార ఆపాద మస్తకం తన రూపాన్ని తాను చూసుకొని ఆనందపడిపోయాడు. ఆ సమయానికి సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయించడానికి ఒక ఆకారం ఏర్పడుతోంది అని చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు
సాగర ఉల్లంఘనం చేయడానికంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో. అంటే మానవుడు ఇలా వెళ్ళేటప్పుడు సరిగ్గా వాడి కింద నీడెప్పుడు ఉంటుందండి? 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో సరిగ్గా సూర్య భగవానుడు నట్టనది మధ్య భాగంలో ఉండగా ప్రయాణం సాగించాడు. ఎన్నింటికి దిగాడు? లంకావతలకి 6 గంటలకు దిగాడు అనుకుందాం. అంటే ఎన్ని గంటలు ప్రయాణం చేశాడు? 6 గంటలు. మధ్యలో ఆటంకాలు 1 గంట తీసేసిన 5 గంటల ప్రయాణం. 5 గంటల ప్రయాణం ఎంతసేపు చేశాడు? 100 యోజనాల సముద్రాన్ని 5 గంటల సమయంలో స్వామి వారు చక్కగా అంత ప్రయాణం చేసి, ఇక అందుకనే అంతకంటే వేగంగా ప్రయాణం చేయగలిగిన వాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టకూడదు కూడా. అందుకనే మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతామనిష్టం అని మనకు స్వామిని తలుచుకునేటప్పుడు మనస్సు కంటే వేగంగా చలనం చేయగలిగి, వాయువు కంటే కూడా వేగంగా ప్రయాణం చేయగలిగి, సీతమ్మ వారి కార్యం చేయడంలో, రాముడి దుఃఖాన్ని తీర్చడంలో, అమ్మని వెతకడంలో అంత ఆతృత చూపించిన ఓ మహానుభావ, అటువంటి అనుగ్రహం నా మీద కూడా కాస్త కురిపించు అని స్వామివారిని మనం వేడుకుంటాం అన్నమాట. అలాంటి గొప్పవాడు స్వామివారు. ఇక ఎప్పుడైతే అలా చూశాడో శరీరాన్ని తగ్గించిన తర్వాత ఒక్క బిగిన 100 యోజనాలు దాటాడు. ఆయన అలసట లేదు, కనీసం నిట్టూర్పు విడవడం లేదు, చుట్టూ చూశాడండి. అప్పుడు గాలిని వదిలాడటండి ఆయన. ఎప్పుడు గాలిని బిగబట్టాడు స్వామివారు? గాలిని బిగబట్టింది ఎప్పుడు? బాగా ప్రారంభం చేసేటప్పుడు. అని ఒకసారి గాలి పీలిస్తే నడుము సన్నగా అయిపోతాయి. మీరు ప్రాణాయామం చేసేటప్పుడు గాలి పీల్చారనుకోండి, నడుము సన్నబడిపోతుంది. అంటే నడుము సన్నబడింది ఎక్కడ? ఆంజనేయ స్వామికి మీకు కొన్ని రూపాలు కనబడుతూ ఉంటాయి. దేహం అంతా బాగా బలిష్టంగా ఉండి నడుము సన్నగా ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఎక్కడైనా చూచారంటే అది సరిగ్గా ప్రాణవాయువుని రోదనం చేసి సీతాన్వేషణానికి ఉద్యుక్తుడైనప్పుడు ఉన్న రూపం. బాగా సమానమైన దేహం కలిగి పైనుంచి కింది పాదం వరకు ఒకే రకమైన దేహంతో కనుక హనుమ కనపడుతూ ఉంటే ఆ రూపము సముద్రోల్లంఘనం అయిపోయిన తరువాత వాల్మీకి మహర్షి మనకు చూపించిన రూపం. అప్పుడు గాలి వదిలేశాడే. ఇప్పుడు దాంతో ఆ నడుము కూడా మామూలు స్థితికి వచ్చేసింది. ఒక్కసారి చుట్టూ చూశాడు. నేను అనుకున్నాను కానీ మొట్టమొదట్లో ఇక్కడికి ఎవరెవరు రాగలరు అంటే అంగదుడు రాగలుగుతాడు, సుగ్రీవుడు రాగలుగుతాడు, మైత్రింది విధులనే వాడు అశ్విని దేవతల కుమారుడు వాడు రాగలుగుతారు, ఇక్కడ నేను కూడా రాగలుగుతాను, మేమందరం కలిసి లంకను జయించి వేయగలమనే నమ్మకం నాకు కలుగుతోంది. కానీ ఇంకా అమ్మ ఎక్కడుందో తెలియలేదు కదా, వెతకడం జరగలేదు కదా అని ఆ లంకలో కాలు పెట్టేటప్పుడు ముందుగా ఎడమ కాలు పెట్టి ఆయన ప్రయాణం చేయాలనుకున్నాడు. ఎడమ కాలు ఎందుకు పెట్టాడు? అద్వారేణ మహాబాహు ప్రాకారమపిపకులువే అంటాడు వాల్మీకి మహర్షుల వారు. బాగా సింహద్వారం తెరిచినప్పటికీ కూడా సింహద్వారంలో నుంచి ప్రయాణం చేయడానికి ఇష్టం లేని హనుమంతుడు ప్రాకారం పైనుంచి దూకి ఎడమ కాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఎడమ కాలు? ఎందుకు దూకాడు అంటే దూకడంలో ఒక అర్థం ఉందండి. ఇప్పుడు చూడండి, మనకి లాంగ్ జంప్, హై జంప్ పోటీలు పెడుతూ ఉంటారు కదా. పోలీసు ఉద్యోగాలకు వెళ్ళే వాడికి ఒక కర్ర ఒకటి పెట్టి ఓ 2 పోల్స్ నిలబెట్టి మధ్యలో కర్ర పెడతారు. ఈ పోలీసు ఉద్యోగానికి వెళ్ళేవాడు ఆ కర్రకు మించి ఎగరాలి. అలా ఒక్కొక్క మీటర్ పెంచుకుంటూ వస్తారు. ప్రాక్టీస్లో కింద దాకా పెట్టిన వాడు ఉండే కొద్దీ ఒక్కొక్క మీటర్ పైకి ఎత్తి పెట్టుకుంటూ దూకుతో ప్రాక్టీస్ చేస్తారు. అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఇతడి బలము ఈ కర్రని క్రిందు చేసి ఇతడు పైకి ఎగిరే అంతగా అయ్యిందంటే ఈయన శక్తి సామర్థ్యాలు కర్ర క్రిందు చేసి ఈయన పైన ఉన్నాడంటే దీనికంటే ఉన్నతంగా దూకాడనే కదా అర్థం. ఇప్పుడు ఆంజనేయ స్వామి గారు లంకానగరపు గోడల్ని దూకాడు. లంకానగర్ గోడల్ని దూకాడంటే అర్థం ఏమిటి? రావణాసురుడి ఐశ్వర్యమంతా కూడా నా కాళ్ళ కిందదే తప్ప నేను అనుభవించేది కాదు అని చెప్పేశాడు ప్రారంభంలో. రావణాసురుడి ఐశ్వర్యం అంతా కూడా నా కాళ్ళ కిందదే అంటే అంత తక్కువ అనమాట. లోకంలో చూడండి, ఎవరా వాడి కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతావా అంటారు. అంటే ఆ దూరి వెళ్ళడం అనేది తక్కువదనం, చాలా తక్కువదనాన్ని సూచిస్తున్నాయి. అలాగే ఇప్పుడు హనుమ కాళ్ళ కింద రావణ వైభవం ఉన్నదంటే హనుమ గొప్ప, రావణ వైభవం గొప్ప. ఇక్కడ హనుమ ఇంకోపదేశం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? లోకంలో అన్నింటికీ మించిన గొప్ప కార్యం రామకార్యం తప్ప రాముణ్ణి విడిచిన భోగాలన్నీ కూడా రామసేవ ముందర దిగదుడిపే. రాముడిని మించి లేవన్నీ కూడా రాముడి వైభవం ముందర ఈ వైభవాలన్నీ దిగదుడిపని చెప్పడానికే అలా కాళ్ళు
ఈయన దూకడం జరిగింది. ఇంకోటి ఏంటి, స్వామి వారు ఎడమ కాలు పెట్టారు. ఎడమ కాలు ఎందుకు పెట్టారు? ఎక్కడైనా సరే ఏ గృహంలోనైనా ఎవరింట్లోనైనా ఎడమ కాలు పెడితే ఆ గృహ యజమాని నెత్తిన పెట్టినట్లు అవుతుంది. ఆ విషయం తెలిసిన వాడే గనక, సర్వవ్యాకరణ పండితుడు కనుక ఆయన ఎడమ కాలు పెట్టి ప్రవేశించాడు. ప్రవేశించిన వాడు అన్ని పరిశీలించి చూస్తుంటే ఈ లంకను జయించడం సాధ్యమేనా? ప్రతి వాడు భయంగా కనబడుతున్నారండి లంకలో. ఎందుకని? ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. మా గురువు గారు ఎప్పుడు ఒక శ్లోకం చెప్పేవారు, విత్తనం ఆర్జనే దుఃఖం ఆర్జితానంచ రక్షణే రక్షితానం విభాగేచ దుఃఖం విత్తస్య లక్షణం అని ఓ శ్లోకం చెప్పేవారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? విత్తనం ఆర్జనే దుఃఖం, డబ్బట సంపాదించేటప్పుడు బాధపడాలంటే. ఎందుకంటే సంపాదించేటప్పుడు మానవుడి కోరికలు బోర్డు వస్తాయి. ఓ 1000 రూపాయలు చేతిలోకి వచ్చాయనుకోండి, ఆశ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పటిదాకా లేనిది ఈ 1000 రూపాయలు గుర్తు తెస్తుంది. అదా ఇప్పుడు ఉండదు, నీకేదో వస్తువు కావాలి కదా తెచ్చుకో అని ప్రేరేపిస్తుందండి. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? వచ్చే బుద్ధి లేని మనస్సా, ఇప్పుడే 1000 రూపాయలు సంపాదించాను, రేపు పిల్లాడికి 2000 ఫీజు కట్టాలి, ఇప్పుడు ఈ 1000 ఇంకో 1000 తయారు చేస్తే నాకు ఉన్న దరిద్రం పోదు, మళ్ళీ నువ్వు ఆశలు తెచ్చి ఇక్కడ కూర్చోబెడితే నా పిల్లాడి చదువుకు ఆటంకం కనుక నోరు మూసుకొని కూర్చో అని మనసును కట్టి పెడతాడు. ఇప్పుడు దీనివల్ల మనిషికి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. అయ్యో ఆ 1000 కూడా ఉంటే శుభ్రంగా నేను ఏదో కొనుక్కుంది కదా అని అనేస్తారు. అంటే సంపాదించేటప్పుడు దుఃఖం వస్తుందా? రావడం లేదా? వస్తుంది. పోనీ విత్తనం ఆర్జనే దుఃఖం ఆర్జితానంచ రక్షణే. పోనీ సంపాదించాడండి, ఇంకెక్కడ వస్తుంది బాధ? రక్షణ చేసేటప్పుడు వస్తుందండి. రక్షణ చేసేటప్పుడు బాధ వస్తుంది. పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోయారు, ఇంట్లో బంగారం 10 తులాలు ఉంది, ఇంటి వెనక బెరటి కుమ్మం దగ్గర చప్పుడు అయింది, ఇక నిద్ర పట్టమన్నా పట్టదు. ఎందుకు పట్టదు? ఇంట్లో 10 తులాల బంగారం ఉంది కనుక, ఇంట్లో అసలు అయిన వాడు ఎవరు లేరు కనుక, ఉన్న బక్క ప్రాణి నేనే కనుక, ఎవడో బయలుదేరి నా పొల బద్దలు కొట్టేసి బంగారం వెతికెడితే నాకు అదేగాను అనే భయంతో పిల్లి వచ్చి పాత్రలు పడేసిన ఇక వీడికి నిద్ర పట్టదు. కారణం ఏంటి? రక్షణ. ఆ 10 తులాల బంగారానికి నేను రక్షణ. కాబట్టి ఆ రక్షణ కోసం వీడు నిద్ర మానేస్తాడు. విత్తనం ఆర్జనే దుఃఖం ఆర్జితానంచ రక్షణే. పోనీ రక్షితానం విభాగేచ. పోనీ సంపాదించాడండి, 100 తులాలు సంపాదించాడు. ఇక అంత్యకాలం వచ్చేటప్పటికి అమెరికాలో ఉన్న పిల్లోడు, బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు, ఎక్కడుండి పనులు చూసుకునేవాడు, ఇంకేదో వ్యాపారంలో ఉన్నవాడు, నలుగురు వచ్చి కూర్చుంటారు. మరే నాన్నగారి ప్రాణం పోయే సమయం అయింది, వాడాలు తేరాలి, మళ్ళీ అసలు వాడు వెళ్ళిపోతే పంపకు చేటు కనుక ఇప్పుడు తండ్రి గారిని కూర్చోబెట్టి బాగా అడుగుదామా అని ఆయన పడుకోబెట్టి వీడు అస్సలు కూర్చుంటారే. ఏమన్నా వచ్చారు అంటాడే, మా సంగతి తేల్చు అంటారు వీళ్ళు నలుగురు. వాడేమో ఏదో అంటున్నారు అంటాడు చెవిలా పెట్టి. ఈ చెవులతో మా చచ్చే రోజులు వచ్చింది స్వామి, వినపడేటప్పుడు బాగా పంచుకుంటే వీడిని చచ్చాడు కనుక అని ఏం చేస్తారు? చుట్టూ కూర్చొని బాగా మొదలెడతారు. పెద్దవాడు అంటాడు, రైట్ మీరు ముగ్గురు ఇక్కడే దగ్గరలో ఉన్నారు, నేను ఎక్కడ ఫారిన్ లో ఉన్నాను, నాన్నగారిని మీరు మభ్య పెట్టి మీరు ముగ్గురు బాగా లాగేసి ఉంటారు, ఇప్పుడు ఆఖరి క్షణంలోనైనా నా భాగం నాకు సరిగా పంచండి, కాబట్టి నాకు చెందాలంటాడు పెద్ద. ఆ బెంగళూరులో వాడు ఏమంటాడు, మరి ఇదిగో వీళ్ళిద్దరిని నమ్మడానికి లేదు, నువ్వు ఎలాగైతే అమెరికా పోయావో నేను బెంగళూరు పోయాను, నీవు జరిగినట్టే నాకు అన్యాయం జరిగింది, కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరు బాగా తిని ఉంటారు, మన ఇద్దరికి అన్యాయం జరిగింది, కాబట్టి నేను కూడా నీతో జతగడుతున్నాను, పంతం తేరాల్సిందే, భాగాలు సరిగా పంచాల్సిందే. ఇక మిగతా వాళ్ళు ఇద్దరు అంటారు, మరి మిమ్మల్ని ఏమో అమెరికా పంపించాడు, నేను బెంగళూరు పంపించాడు, చదువుకు మొత్తం నీకే పెట్టేశాడు, మమ్మల్ని ఇద్దరినేమో ఇక్కడ ఇచ్చేశాడు, కాబట్టి మీ భాగం ఎప్పుడో తీరిపోయింది, మాకు మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు, మీకంటే పావలా ఎక్కువ మాకే రావాలంటారు వీళ్ళిద్దరు. వాడేమో అర్థం కాక ఏదో అంటున్నారు అంటాడు. వాడు నీ పిండాకుడు ఏమంటారు? ఏమంటలేదు, ఉన్నదాని కోసం వచ్చి కూర్చున్నాం అంతే. ఇలా సరిపోతుందండి. చివరికి ఆఖరికి అనుకుంటాడు, ఈ 100 తులాల బంగారం అనవసరంగా సంపాదించినట్లున్నాను, ఇది నా ప్రాణానికి వచ్చింది, ఇది సంపాదించకపోయినా బాగుండేది, గోలేకపోయినా బాగుంటుంది అనుకుంటాడు ఆ పోయే ప్రాణం కలిగిన వాడు.